నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం వచ్చింది అంటే మనకు తెలియకుండా మనం చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పండగ, చాలా విలువైనటువంటి పండగ శ్రావణ బహుళాష్టమి. శ్రావణ బహుళాష్టమి ఎందుకు అంటే ఆ జగద్గురువు యదా యదా హి గ్లానిర్భవతు అని చెప్తూ ధర్మ సంస్థాపన కోసం వచ్చినటువంటి మహనీయుడు, రామావతారం తర్వాత కృష్ణావతారంగా వెలిగినటువంటి వాడు, కృష్ణుడు జన్మ పొందినటువంటి కాలం మనకి శ్రావణ బహుళాష్టమి. మరి శ్రావణ బహుళాష్టమి శ్రావణ మాసంలో మనం చేసుకునేటప్పుడు విధి విధానాలు ఏంటి? బాగా చేసుకుంటామండి. కృష్ణుడిని ఉయ్యాల్లో వేస్తాము, అటుకులు పంచుతాము, ఒట్లు కొడతాము అంటే అది ఒకటే పండగ కాదు. కృష్ణుడు ఎందుకు పుట్టాడు? ధర్మాన్ని రక్షించడం కోసం. నువ్వు కృష్ణుడి భక్తుడు అయితే నువ్వేం చేయాలి? ధర్మాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేయాలి. ధర్మ సంస్థాపన కోసం ఎవరు ఏం చేస్తున్నారో అది చేయాలి. లేదు, ఆ భగవద్గీతనే ఆయన అవసరం వచ్చినప్పుడు నేను ఇంకేమీ చేయలేను అని నిర్జీవంగా శస్త్రాలన్నీ కింద పడేసినటువంటి అర్జునుడి మిషగా మనకు భగవద్గీత అందించాడు. కాబట్టి భగవద్గీతను పంచుదాం, భగవద్గీతను 10 మందికి చెబుదాం, భగవద్గీతలోని గొప్పతనాన్ని తెలియజేస్తాము. అంతేకాదు, రాక్షసుడు అయినప్పుడు వాడు చిన్న పెద్ద అనేటువంటిది లేకుండా ఆ రాక్షస భావాలు ఎవరైనా మన మీద చూపెడితే వాడిని సంహరించడానికి ప్రయత్నించాలి. కృష్ణుడు చేసిండా లేదా అంటే చేసిండు. కన్న తల్లిలాగా వచ్చి ఏదో ఆ మాతృమూర్తిలాగా వచ్చిన పూతను ఏం చేశాడు? ప్రాణాలు తీశాడు. ఎందుకంటే ఒక స్తన్యం ఇచ్చినంతలో తల్లి కాదు కదా, నువ్వు విషాన్ని ఇవ్వాలని వచ్చావు. కాబట్టి ఇలాగే ఇప్పుడు నేటి సమాజంలో ఎంతో మంది దుర్మార్గులు లేనిపోని ప్రేమలు చూపెట్టి నీ యొక్క స్థితిని, నీ సామాజిక పరిస్థితిని, నీ యొక్క హైందవ తత్వాన్ని నాశనం చేయడం కోసం వచ్చిన పూతనులు చాలామంది ఉన్నారు, భగాసురులు చాలామంది ఉన్నారు, వృత్తాసురులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ ఏకరువు పెట్టడమే నువ్వు కృష్ణాష్టమి రోజు నువ్వు నేర్చుకోవలసినటువంటి విద్య. అలాగే సరే, నాకు సంతానం లేదు, పూజ చేస్తాను, బాగుంది. నువ్వు సంతానాన్ని నేర్చుకున్నప్పుడు నువ్వేం చేయాలి? నీ బిడ్డను ఏం చేయాలి? కృష్ణుడిలాగా పెంచాలి. కృష్ణుడిలాగా పెంచాలి అంటే చాలామంది తెలియనమ్మాలంటారు. అమ్మో, కృష్ణుడు చాలా స్త్రీలోలుడు కాదు. కృష్ణుడు ధర్మం కోసం, ధర్మ సంస్థాపన కోసం, ఎవరైతే సమాజంలో నరకాసురుడు లాంటి వాడు ఎంతో మంది స్త్రీలను చెరబడితే వాళ్లకు ఒక స్థాయిని ఇచ్చినటువంటి వాడు కృష్ణుడు. కాబట్టి అలాంటి బిడ్డ నాకు కావాలి అని మనసా వాచా కర్మణ కృష్ణుడిని కోరుకుందాం. మన బిడ్డలు అలాంటి న్యాయం చేయడం కోసం చూడాలి. అంతే తప్ప ఏదో కృష్ణుడు పుట్టాడు అదే అని కాదు. మనం అక్కడ కృష్ణుడు ఎక్కడ పెరిగాడు? కారాగారంలో పుట్టినప్పటికీ ఒక అల్లరి పిల్లవాడిగా, అమ్మని ఎప్పుడూ ఆట పట్టిస్తున్నవాడుగా యశోదమ్మ కొడుకుగా పుట్టాడు. అయినప్పటికీ అక్కడ ఉండేటువంటి న్యాయాన్ని చేశాడు. గోమాతలతో ఎలా ఉన్నాడో చేశాడు. మరి కృష్ణుడి వారసులుగా, కృష్ణుడి భక్తులుగా మనం ఏం చేయాలి? గో సంతతిని రక్షించాలి. అది మర్చిపోకూడదు. అప్పుడు కదా నిజమైన పండుగ చేసుకున్నట్టు. కాబట్టి గో సంతతిని రక్షించాలి, లేకపోతే గోశాలను రక్షించాలి, లేదంటే గో సంతతిని ఎవరైతే రక్షిస్తున్నారో వాళ్ళకి రక్షగా నిలబడాలి. అప్పుడు నువ్వు కృష్ణ భక్తుడివి. అంతే తప్ప హరే కృష్ణ హరే అనుకుంటూ కూర్చుంటే కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ఆనాడు కంసుడు ఒక్కడే కాదు, ఈ కృష్ణుడిని చంపించడం కోసం బోల్డ్ మందిని విష ప్రయోగాలు చేశాడు. మరి ఇప్పుడు కూడా సమాజంలో అలాంటి వాళ్ళే ఈ ధర్మాన్ని నాశనం చేయడం కోసం చుట్టూ ఈగల్లాగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే బొద్దింకలు అంటారు కదా, కాక్రోచ్ బ్యాచ్, అలాంతా ఉన్నారు. మరి వాళ్ళందరినీ సర్వనాశనం చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ కృష్ణుడు పుట్టాడు కాబట్టి కృష్ణుడు పుట్టినరోజు రోజు కృష్ణుడి తత్వాన్ని మనం పుట్టించుకొని ఆ తత్వంతో మన పిల్లలకి నేర్పించి ఆ రకంగా ముందుకు వెళ్ళాలి తప్ప నాకేం తెలియదంటే కాదు. అలా చెయ్యాలి. అప్పుడే మనం కృష్ణాష్టమి చేసుకున్నట్టు. ఏదో ఆనందంగా కాసేపు ఉట్లు కొట్టాము అంటే ఉట్లు ఎందుకు కొట్టాడు కృష్ణుడు? కేవలం దొంగ అని ముద్ర వేసినటువంటి పిచ్చి వాళ్ళకి తెలియనటువంటిది ఏం కాదు. సమాజంలో ఉన్న వాళ్ళందరికీ కృష్ణుడు ఏ రోజు వెన్న దొంగగా ఆయన అమ్మ దగ్గర, యశోదమ్మ దగ్గర తిన్నాడు, కానీ పక్కింట్లో ఎదురింట్లో తీసుకొచ్చింది ఏం చేశాడు? స్నేహితులకు పంచిపెట్టాడు. అందరికీ ఉండాలి అన్న భావన ఆయనకు ఉంది తప్ప నాకొక్కడికే కావాలన్నది కాదు కదా. మరి అలాంటి గొప్పనైన కృష్ణతత్వం తెలిస్తే అప్పుడు ఒక గురువుకు విలువిస్తావు. ఆయన జగద్గురువు అయినప్పటికీ సాందీపుడి దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి సాందీప మహర్షి యొక్క కుమారుణ్ణి ఆ లోకంలో నుండి ఈ లోకానికి తీసుకురాగలిగాడు. మరి నువ్వు అంత గొప్పవాడిగా నీ బిడ్డల్ని పెంచుతావా, నీ శిష్యుల్ని తయారు చేస్తావా అన్నది ఇక్కడ ముఖ్యం. కృష్ణాష్టమి రోజు
ఈ బహుళ కృష్ణాష్టమి రోజు నేను ఎన్ని గీతాలు పాడాను, ఎంత చేశాను, నా పిల్లలకి ఎంతమంది కృష్ణావతారం వేశాను అంటే ఇవన్నీ వేస్తూనే అసలు తత్వాన్ని నేర్చుకోవాలి. చక్కగా వెన్నెందుకు వాడారు, ఆ పాలన ఎందుకంటే స్వచ్ఛమైన తెల్లనైన మృదువైనటువంటి స్వభావంతో పిల్లలు పెరుగుతూ రాక్షసత్వానికి దూరంగా ఉంటూ ఉండాలి అనేటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి. అప్పుడు కదా కృష్ణయ్య చెప్పినటువంటిది, అప్పుడు కదా మీరాదేవి ఎందుకు అలా పాడింది, ఎందుకు కృష్ణుడు తప్ప వేరే పురుషుడు లేదని ఎందుకు చెప్పింది మనకు అర్థమవుతుంది. కాబట్టి కృష్ణాష్టమి అనగానే ఉయ్యాల్లో వేసామా, ఊపామా, పిల్లలందరితో కృష్ణుడి వేషం వేసామా, చక్కగా అటుకులందరికీ పంచామా అన్నది కాకుండా నేటి సమాజంలో ఆ రోజు వచ్చినటువంటి నష్టాన్ని తీజేయడం కోసం ఆయన ఎలాగ జన్మించాడో, కారాగారంలో పుట్టినప్పుడు ఎంత బాధపడ్డాడు, తర్వాతి కాలంలో కంసుని చంపిన తర్వాత ఆ దేవికి వసుదేవుల దగ్గరికి వెళ్ళి నేను ఒక పుత్రుడిగా పుట్టి కూడా మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు కారాగారంలో ఉండడానికి కారణమయ్యాను నాన్న, అమ్మ అని క్షమించమన్నాడు ఒక దేవుడు. అంటే తల్లిదండ్రులను తెలిసి కానీ తెలియక కానీ వాళ్ళ కష్టం కలిగినప్పుడు నేనుండి కూడా కష్టం కలిగింది అనేటువంటి భావన బిడ్డలకు ఉండాలని చెప్పాడు. మరి మనం కృష్ణయ్యలము, మన పిల్లలు కృష్ణయ్యలు కావాలి అంటే ఏం చేయాలి? ఈ భావన ఉండాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, ఇవన్నీ చేస్తూనే కంసుణ్ణి సంహరించాలి. అది పండగలోని పరమాత్మతత్వం. అలాగ స్వీకరిద్దాం ఆ పండగని, ఈసారి అలా చేసుకుందాం. జై శ్రీకృష్ణ.